Hello everyone, namaste, welcome back to my channel. Shravani here and coming to today video about చాలా easy and simple tomato rasam చేయబోతున్నాము. సో దానికి ఫస్ట్ మీరు కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఉంది, అది క్లిక్ చేయండి. అలాగే దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నా వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ లో వస్తాయి. అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు ఒక 3 to 4 టమాటోస్ తీసుకోండి. ఆ 3 to 4 టమాటోస్ మీరు కంప్లీట్ గా బ్లెండ్ అండ్ జ్యూస్ లాగా ఫైన్ జ్యూస్ చేసేయండి. సో ఆ జ్యూస్ చేసిన దాన్ని మీరు ఒక బౌల్ తీసుకోండి. ఆ బౌల్లో కంప్లీట్గా ఆ జ్యూస్ అంతా కూడా షిఫ్ట్ చేయండి. ఆ షిఫ్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ వచ్చేసి ఒక కంప్లీట్గా మీరు ఒక 4 cups కానీ 5 cups కానీ వాటర్ వేసుకోండి. మరీ ఎక్కువ వేసుకోకూడదు, ఎక్కువ వేసుకుంటే మరీ ఎక్కువ వాటరీగా అయిపోతుంది అనమాట. సో అందుకని ఒక 4 to 5 cups ఎనఫ్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక టర్మరిక్ పౌడర్ అండ్ చిల్లీ పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా అండ్ హాఫ్ స్పూన్ రసం పౌడర్ సాంబార్ పౌడర్, ఇది ఏదైనా ఓకే మీకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కర్రీ లీవ్స్, ఇది మస్ట్ అండ్ నీడ్, కొంచెం ఎక్కువనే వేసుకోండి, దాన్ని బట్టి మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి కొరియాండర్ లీవ్స్ చాలా మంది లాస్ట్కి వేస్తుంటారు, బట్ మనం ఇప్పుడు టమాటా రసంలో ఫస్ట్గానే వేస్తామన్నమాట. అండ్ ఎనఫ్ సాల్ట్, మీకు ఎంత టేస్ట్ ఉంటుందో సో దాన్ని బట్టి మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 3 to 4 spoons ఆయిల్, ఒక 3 to 4 spoons ఎనఫ్, మరీ ఎక్కువ వేయకండి బికాజ్ ఇది 3 to 4 spoonsకి చాలా బాగుంటుంది అనమాట రసంకి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము జస్ట్ కొంచెం స్టిర్ చేసుకోవాలి, బికాజ్ మనం ఇందాక ఏదైతే పౌడర్స్ అన్నీ వేసామో మసాలాస్ అన్నీ వేసామో అవి ఒకసారి వాటర్లో మిక్స్ అవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి 1 spoon జింజర్ గార్లిక్ పేస్ట్, ఫ్రెష్ అయినా పర్లేదు, సో వేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి 1 spoon పెప్పర్ పౌడర్, ఇది కొంచెం 1 spoon ఎక్కువనే వేసుకుంటే దాన్ని బట్టి మీకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డ్రమ్ స్టిక్స్, ఈ డ్రమ్ స్టిక్ కంప్లీట్లీ ఆప్షనల్, బట్ ఇది వేస్తే ఏంటంటే మనకు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, అన్ని తినడానికి తాగడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇది వచ్చేసి మీడియం ఫ్లేమ్లో ఒక 30 minutes, కంప్లీట్గా 30 minutes మీరు లిడ్ పెట్టేసి వదిలేయండి. అండ్ ఇది ఓవర్ఫ్లో అవుతుంది, పొంగుతుంది అని చెప్పేసి అస్సలు భయపడొద్దు, ఇది ఏమీ అవ్వదు బికాస్ మనం ఆయిల్ వేసాం కాబట్టి ఏమీ అవ్వదు. అండ్ ఇది వచ్చేసి మనకు ఇడ్లీకి, రైస్కి, ఉప్మాకు చాలా బాగుంటుంది. అండ్ మీకు ఒకవేళ కోల్డ్ ఉంటే మాత్రం ఒక 1 glass ఇలా ఇదే రసము ఒక తీసుకోండి, 1 glass సిప్ తీసుకోండి, చాలా బాగుంటుంది, చాలా తొందరగా తగ్గిపోతుంది. బికాజ్ మనకి ఈ టమాటోస్లో వైటమిన్ సి అనేది చాలా రిచ్ ఉంటుంది, అది మనకు ఇమ్యూనిటీ సిస్టాన్ని చాలా పెంచుతుంది అనమాట. మనకు ఈ కోల్డ్ ఫ్లూ ఉన్నప్పుడు ఇలా మనకు ఈ లాక్డౌన్ పీరియడ్లో మనకు కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరకట్లేదు, సో అందుకని మనం ఈజీగా ఇలా క్విక్ వేలో మనం టమాటా రసం చేసుకున్నాం అనుకోండి, సో మనకు చాలా హెల్తీగా హ్యాపీగా ఉంటాం. సో మీకు నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ హిట్ ఆన్ లైక్ బటన్. సీ యు నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై బై అండ్ టేక్ కేర్.